వెల్కమ్ టు జీటీవీ గరుడ 9. మహబూబాద్ జిల్లా రిపోర్టర్ విజయ్. రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం, కానీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మహబూబాద్ మున్సిపాలిటీ 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న సరికొత్త రికార్డు సృష్టించారు. పదవి చేపట్టిన కేవలం 28 రోజుల్లోనే ఏకంగా 14 లక్షల రూపాయల తన సొంత నిధులతో వార్డు రూపురేఖలను మార్చివేశారు. మురుగు కాలువల మరమ్మతులు, రహదారుల నిర్మాణం, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుద్ధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. వెంకన్న సేవ దృక్పథాన్ని చూసి మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, కమిషనర్ రాజేశ్వర్ ఆయన్ని ఘనంగా సత్కరించారు. కేవలం పనులు చేయించడమే కాకుండా తనకు సహకరించిన దినసరి కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సత్కరించి బట్టలు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. వెంకన్న చేసిన ఈ అభివృద్ధి పనులను ఆదర్శంగా తీసుకొని మహబూబాద్ మున్సిపాలిటీ మొత్తాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ కొనియాడారు. తనకు సంబంధించిన వార్డులో ప్రతి ప్లాట్ను, ప్రైవేట్ ప్లాట్ ముఖ్యంగా ప్రైవేట్ ప్లాట్లని, డ్రైన్లని, ప్రైవేట్ ప్లాట్లని చెట్టు చేద మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఆయన సొంత డబ్బులు 14 లక్షలు పెట్టుకొని ఈ సందర్భంగా అతనికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత మటుకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు వాటిని సొంత డబ్బులు పెట్టి క్లీన్ చేయలేదు. అది ప్రజల మీద ఉన్న ప్రేమతోటి, ఇచ్చిన మాటతోటి ఆయన నిలబడి పనిచేసిండు. అలాగే ఆయన మాట మీద నాయకుడు అంటే ప్రజల కోసం నాయకుడు, నాయకుడి కోసం ప్రజలు అనే రీతిలో వార్డుని శుభ్రం పరచుకోవడంలో భాగంగా ఇదే ముత్యం వెంకన్నగా చెప్పినట్టు ఆయనకి ఎవరైతే వెనుక ఉండి వార్డు స్థానికంగా ఉన్న నాయకులు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా ఇలాగ కంటిన్యూ చేస్తే రేపు భవిష్యత్తులో మనకు ఈ వార్డుకు గంగదేవి పీఠలాగా ఒక ప్రత్యేకత కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. శుద్ధ కార్మికుల కోసం, నా కోసం 28 రోజుల నుంచి పనిచేసినటువంటి ప్రైవేటు కార్మికులకు మరియు మున్సిపాలిటీ కార్మికులకు ఈరోజు వారు చేసిన కష్టానికి బట్టలు మరియు సన్మానం కార్యక్రమం 45 రోజుల కింద ఏదైతే ఎలక్షన్లకు వచ్చి ఏదైతే వాగ్దానం ఇచ్చినో నన్ను గెలిపిస్తే నేనైతే పనులు చేస్తా అని చెప్పినో, ఒకటి ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేయడము, రెండో రోజు ఓపెన్ ప్లాట్లల్లో చెట్లను కావచ్చు, రోడ్ల మీద ఉన్న చెత్తను కావచ్చు అన్నీ క్లీన్ చేయడం, మూడోది వచ్చేసి సీసీ కెమెరాలు, నాలుగోది వచ్చేసి మినరల్ వాటర్ ప్లాంటు. ఈ 4 నేను ఎలక్షన్లో నా మేనిఫెస్టోలో చెప్పిన. దానిలో ముందుగా ఫస్ట్ డ్రైనేజీ చెట్టు ఓపెన్ ప్లాట్ క్లీన్ చేయడం జరిగింది. 28 రోజులు ఈ రోజుకి. రోజు 2 జేసీబీలు, 8 ట్రాక్టర్లు, 16 నుంచి 19 మంది ప్రైవేట్ లేబరు ప్లస్ మున్సిపాలిటీ 3 లేబరు. ఇంతమందితోని 28 రోజులు నా యొక్క టీము, నా ఎలక్షన్లో పనిచేసినటువంటి టీం అయితేంది, వీళ్ళందరూ దావుద్ అయితేంది, మొత్తం నా కోసం అహర్నిశలు కష్టపడేటువంటి నా టీముతోని నేను ఒక్కరిని నా డబ్బులు పెట్టేంత మాత్రం ఇది ఒక్కంతో కాదు, ఇది ఒక యంత్రాంగం లాగా మొత్తం అందరూ కలిసి నా వెన్నంటుండి వారు నేనున్నా ఎటన్నా పోయినా వాళ్ళే నడిపించి వాళ్ళ సొంత పనిలాగా భావించి నా వెనకాల ఉండి నడిపించినందుకు ఈరోజు ఇది సక్సెస్ అయిందనేది వారందరికీ కూడా, వాళ్ళకు కూడా నా కోసం కష్టపడినందుకు, ప్రజల కోసం కష్టం వారికి కూడా పాదవందనలు తెలుపుకుంటూ, మిగిలిన అన్నం కావచ్చు, క్లాతులు కావచ్చు, లేకుంటే కవర్లు కావచ్చు, దయచేసి మురికాలంలో వేయకండి, రోడ్ల మీద వేయకండి. వేస్తే మన ఇల్లును మనం ఖరాబ్ చేసుకునేది తప్ప వేరే ఏం లేదు. కాబట్టి దయచేసి నా ప్రజలందరూ దీన్ని నా యొక్క సూచనగా, నా యొక్క విజ్ఞప్తిగా భావించి ఈ ఎట్లున్నదో ఆ విధంగా అట్లా ఉంచాలని కోరుకుంటూ, కాలనీ వాసులు సైతం తమ వార్డు కౌన్సిలర్ చేసిన కృషిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.